హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం టొమాటో రోటి పచ్చడి నేర్చుకుందాం. మాకు టొమాటో పచ్చడి వచ్చు అని అనుకుంటారా? ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని దాంట్లో నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు పచ్చివాసన పోయేంత వరకు వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాన్ పెట్టుకొని మనం నువ్వులు వేయి కదండి, అదే పాన్లో మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు వేసి, నేను కొంచెం పసుపు వేస్తున్నాము ఎందుకంటే మనకు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు తుల్లకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు కారం వేయం కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసుకోవాలి. ఎవరి రుచికి సరిపడా వాళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, చూసారు కదా, ఇలా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో మనం టొమాటో వేసుకోవాలి. టొమాటో చాలా అందరికీ ఇష్టం కాబట్టి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాం. పసుపు మంచి కలర్ ఇస్తుంది. సో పసుపు కూడా వేసిన తర్వాత ఉప్పు కూడా ఎవరికి సరిపడినంత వాళ్ళు వేసుకోండి. మళ్ళీ పచ్చడి మనం మిక్సీ చేస్తున్నప్పుడు కూడా ఉప్పు వేసుకోవచ్చు. చింతపండు కూడా కొంచెం వేసుకోండి. టొమాటో ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి, కానీ చింతపండు వేస్తే ఆ ఫ్లేవర్ వేరుంటుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 10 minutes కుక్ అయిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే చల్లారాలి కాబట్టి. సో నేను అయితే పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇది చల్లారిపోయింది కూడా, చూసారు కదా, మంచిగా అయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకుందాం. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఏంటంటే సర్వ్ చేయడానికి రెడీగా ఉండే ఎంతో రుచికరమైన టొమాటో రోటి పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.